Hello everyone, welcome to my channel Archive Maths. My name is Rajshekhar. గత వీడియోలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే CGL, CHSL, MDS వంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడే ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే జామెట్రీ చాప్టర్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ను మనము షార్ట్ కట్స్లో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ట్రిక్స్ ఉపయోగించి ఎలా సాల్వ్ చేయవచ్చునో తెలుసుకున్నాం. మరి వాటికి కంటిన్యూషన్లో భాగంగా ఈరోజు క్లాస్లో ట్రయాంగిల్స్ అనే టాపిక్ మీద మరికొన్ని అప్లికేషన్ ప్రాబ్లమ్స్ చేస్తాము. ఇందులో ఆల్రెడీగా రిపీటెడ్ ఉండే క్వశ్చన్స్ చేయడం లేదు. ఆల్రెడీగా మనకు ఆ మోడల్స్ గత వీడియోస్లో కంప్లీట్ అయినాయి. మరి గత వీడియోస్లో కంప్లీట్ కాని మోడల్స్ మాత్రం ఇక్కడ తీసుకొనబడి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. అందులో మొదటి ప్రశ్న చూద్దాం. O is the orthocenter of triangle ABC and angle AOB is 110 degrees, then angle BAC will be. సో త్రిభుజం ABCలో O అనేది లంబ కేంద్రం మరియు యాంగిల్ BOC 110 డిగ్రీస్ అయితే BAC కోణం మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు మనము ట్రయాంగిల్ ABC తీసుకుందాం. ట్రయాంగిల్ ABCలో మనము ఆల్టిట్యూడ్స్ డ్రా చేద్దాం. Vertex A, draw a perpendicular to opposite side, that is AD is perpendicular to BC. From B, B is perpendicular to AC. From C, CF is perpendicular to AB. The point of concurrence of these three altitudes is called orthocenter. Let it be O. So remember one property. So angle, here take triangle BOC, angle A plus angle BOC equal to 180 degrees. So angle A plus angle BOC 180 degrees, or angle B plus angle AOC equal to 180 degrees, or angle C plus angle AOB is equal to 180 degrees. So remember this one. From first one, angle A plus angle BOC is 180 degrees. So in our question, angle BOC is 110 degrees. But we know that angle A plus angle BOC is 180 degrees. So here angle BOC is 110 degrees. So we get angle A is 70 degrees. Angle A 70 degrees. So option 2 is answer. So ఈ విధంగా మనము చేయవచ్చు అన్నమాట. సో మనకు ఈ ప్రాపర్టీస్ అనేది గుర్తుంచుకోవాలి. రైట్, ఈ థీరం యొక్క రిజల్ట్స్ మనం గుర్తుంచుకుంటే ఈజీగా ఆన్సరు చేయవచ్చు అన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ తెలుసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ABC, the line parallel to BC intersect AB and AC at P and Q respectively. If AB is to AP is equal to 5:3, then AQ is to QC is. త్రిభుజం ABCలో BCకి సమాంతర రేఖను గీస్తే అది ఏబీను P వద్ద మరియు ఏసీను Q వద్ద ఖండించిన AB is to AP is equal to 5:3 అయినప్పుడు AQ is to QC నిష్పత్తి ఎంత అనేది మన ప్రశ్న. సో మొదట మనము త్రిభుజం ABC తీసుకుందాం. ట్రయాంగిల్ ABC BCకి మనము ప్యారలల్ లైన్ డ్రా చేద్దాం. ఇలా BCకి ప్యారలల్ లైన్ సమాంతర రేఖను గీస్తే సో ఏబీను మనము P వద్ద ఖండిస్తుందని చెప్పాడు. అలానే ఏసీను Q వద్ద ఇంటర్సెక్ట్ చేస్తుందని చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ PQ is parallel to BC. సో AB is to AP is equal to 5:3 మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఒకసారి మనము రిజల్ట్ ఏంటంటే ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో హియర్ గివెన్ PQ is parallel to BC. PQ is parallel to BC. So now, so this is angle APQ
equal to angle ABQ. So angle APQ equal to angle ABQ, ABC. Similarly, angle AQP is equal to angle ACB. So these two angles also equal. Since PQ is parallel to BC, if we take AB or PB as transversal, these two are corresponding angles. Similarly, this side PQ is parallel to BC. If you take AC as a transversal, so these two are angle AQP and angle ACB are corresponding angles are equal. So by AA similarity అంటే స్వరూప త్రిభుజం యొక్క స్వరూప ధర్మం నుండి AA similarity these two triangles, triangle APQ is similar to triangle ABC. సో మనకి ఈ రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అవుతాయి, సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. when two triangles are similar, their corresponding angles are equal and corresponding sides are in the ratio. Means corresponding sides means AB by AP is equal to AC by AQ. So but here given AB by AP is 5/3. So that is equal to AC by AQ also 5/3. సో ఇక్కడ క్లియర్గా మనకు AC 5 యూనిట్స్గా 5 మల్టిపుల్ 5 యూనిట్స్గా తీసుకున్నప్పుడు AQ 3 యూనిట్స్ తీసుకుంటే సో ఇక్కడ మనకు QC వచ్చేసి 2 వచ్చేస్తుంది, 2 పార్ట్స్. సో అప్పుడు మనకు రేషియో AQ is to QC. సో AQ means 3 is to QC is 2, 3:2 ఆన్సర్ వస్తుంది అనమాట మనకి ఇచ్చిన ఆప్షన్స్లో. సో ఫస్ట్ ఆప్షన్ అవుతుంది, ఇలా చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద లెన్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ AB and C రెస్పెక్టివ్లీ. సో ఇఫ్ A² plus B² plus C² is equal to AB plus BC plus CA, then the triangle is. ఒక త్రిభుజం యొక్క భుజాల పొడవులు ABCలు అయితే ABCలు అని ఇవ్వడం జరిగింది. సో A² plus B² plus C² is equal to AB plus BC plus CA అయినప్పుడు ఆ త్రిభుజం పేరు ఏది అని అడగడం జరిగింది. సో మనకు ఐసోస్లెస్ ట్రయాంగిల్, సమద్విబాహు త్రిభుజం, ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజం, స్కేలిన్ విషమబాహు లేదా అసమబాహు త్రిభుజం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లంబకోణ త్రిభుజం అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, అంటే మనకు మెథడ్ ద్వారా కాకుండా షార్ట్ కట్స్లో మనకు ఒకసారి అబ్జర్వ్ చేసినప్పుడు, సో ఇక్కడ మనకు రిజల్ట్లో అంటే A is equal to B is equal to C తీసుకున్నప్పుడు A is equal to B is equal to C అంటే లెంత్ ఆఫ్ 3 సైడ్స్ తీసుకున్నప్పుడు మనకు ఇక్కడ B ప్లేస్లో A సబ్స్టిట్యూట్ చేస్తే A ఇంటూ A, సో B ఇంటూ B, C ఇంటూ C అంటే మనకు A² ప్లస్ B² ప్లస్ C². సో ఈ విధంగా మనకు LHS RHS ఈక్వల్ అవుతాయి. సో అంటే అప్పుడు మనకు 3 సైడ్స్ ఈక్వల్ తీసుకున్నప్పుడు LHS RHS ఈక్వల్ అవుతాయి. లేదా మనకు B ప్లేస్లో A సబ్స్టిట్యూట్ చేసి C ప్లేస్లో A సబ్స్టిట్యూట్ చేస్తే A² ప్లస్ A² ప్లస్ A² 3A² అవుతుంది. సో ఇక్కడ కూడా మనము AB ప్లేస్లో మనకు సో B ప్లేస్లో Aను, C ప్లేస్లో A సబ్స్టిట్యూట్ చేసిన A² ప్లస్ A² ప్లస్ A² 3A² అవుతుంది. సో ఆ విధంగా మనకు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వస్తుంది. సో అలా సింపుల్గా చేయవచ్చు, లేదంటే మెథడ్ ద్వారా కూడా మనము చేయవచ్చు. సో మెథడ్ ద్వారా ఏ విధంగా చేయొచ్చు చూడండి. సో మనకు A² ప్లస్ B² ప్లస్ C² ఈజ్ ఈక్వల్ టు AB ప్లస్ BC ప్లస్ CA అని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బోత్ సైడ్ 2తో మల్టిప్లై చేద్దాం. సో 2తో మల్టిప్లై చేస్తే మనకు ఈ విధంగా 2తో మల్టిప్లై చేద్దాం. సో 2A² ప్లస్ 2B² ప్లస్ 2C² వస్తుంది.
సో రైట్ సైడ్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2c వస్తుంది. సో ఇందులో మనము నెక్స్ట్ టర్మ్ ఏ విధంగా రాయొచ్చు అంటే, సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఒక 2abని మనము లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే సో అప్పుడు మైనస్ 2ab అవుతుంది. అలానే బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ac ఈజ్ ఈక్వల్ టు 0గా రాయవచ్చు. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ a minus b whole square plus b minus c whole square plus c minus a whole square equal to 0. So now ఇక్కడ చూడండి ఒకసారి మనకు a minus b whole square plus b minus c whole square plus c minus c whole square 0 కావాలన్నప్పుడు కంపల్సరీ ఇక్కడ మనకు a minus b should be equal to 0, b minus c equal to 0, c minus a equal to 0. ఇలా ప్రతి టర్ము a minus b 0 కావాలి, 0 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ వి గెట్ ఫైనల్లీ 0. సో అప్పుడు మనకు a minus b 0 అయినప్పుడు a ఈజ్ ఈక్వల్ టు b అవుతుంది, b ఈజ్ ఈక్వల్ టు c, c ఈజ్ ఈక్వల్ టు a. సో దెర్ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు b ఈజ్ ఈక్వల్ టు c. సో ట్రయాంగిల్ వచ్చేసి మనకు త్రిభుజం వచ్చేసి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది, సమబాహు త్రిభుజము అవుతుంది. సో ఇలా మెథడ్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. PQR ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. MN is drawn parallel to QR such that M is on PQ and N is on PR. If PN is 6 cm, then find the length of MN. సో మనకు PQR అనేది సమబాహు త్రిభుజం ఇచ్చాడు కాబట్టి ఇలా మనకు PQR సమబాహు త్రిభుజము తీసుకుందాం. PQR is equilateral triangle. PQR is equilateral triangle. Right, each angle is equal to 60 degrees. Next one, MN is drawn parallel to QR. సో ఇలా మనకు QR కి సమాంతరంగా ప్యారలల్గా MN డ్రా చేయడం జరిగింది. సో M అనేది PQ మీద తీసుకున్నాడు, సో N అనేది PR మీద తీసుకోవడం జరిగింది. MN is parallel to QR. So right, if PN is 6 centimeters, so they are given PN length is 6 centimeters. What is length of MN? Okay, so since MN is parallel to QR, so ఇక్కడ MQ or PQ ట్రాన్స్వర్సల్ లైన్గా తీసుకున్నప్పుడు సో దిస్ యాంగిల్ ఇవి మనకు కరెస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయన్నమాట. కరెస్పాండింగ్ యాంగిల్స్ సదృశ కోణాలు అవుతాయి. సో దిస్ ఈజ్ యాంగిల్ PMN, యాంగిల్ PMN అండ్ యాంగిల్ PQR కరెస్పాండింగ్ యాంగిల్స్. సో అలానే మనకు యాంగిల్ PNM అండ్ యాంగిల్ PRQ కరెస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. సో బై AA సిమిలారిటీ, సో కోణము స్వరూప ధర్మం నుంచి మనకు ట్రయాంగిల్ PQR ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ PMN. సో దీస్ టూ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో ఇవి మనకు రెండు కూడా స్వరూప త్రిభుజాలు అవుతాయి. మరి రెండు స్వరూప త్రిభుజాలు అయినప్పుడు ఇక్కడ ఆల్రెడీగా మనకు PQR ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని ఇవ్వడం జరిగింది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి ట్రయాంగిల్ PMN ఆల్సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. సో అప్పుడు మళ్ళీ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మనకు PN ఈజ్ ఈక్వల్ టు MN ఈజ్ ఈక్వల్ టు PM.
ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ మనకు ఎంఎన్ లెంత్ అడిగాడు. సో ఎంఎన్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేసామంటే పీక్యూఆర్ పిఎంఎన్ రెండు ట్రయాంగిల్స్ను ఏ సిమిలారిటీ ప్రకారము సిమిలర్ ట్రయాంగిల్స్గా ప్రూవ్ చేయడం జరిగింది. మరి సిమిలర్ ట్రయాంగిల్స్ అయినప్పుడు మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ట్రయాంగిల్ పీక్యూఆర్ ఈజ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో దెన్ PMN, triangle PMN becomes equilateral triangle. So in equilateral triangle, the length of three sides equal. We know that property. So అప్పుడు మనం MN లెంత్ కూడా 6 సెంటీమీటర్స్ అని చెప్పవచ్చు. ఇచ్చిన ఆప్షన్స్లో మనకు ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ABC is an isosceles triangle with angle C 90 degrees and AC is equal to 5 centimeters, then AB is. సో ఇక్కడ క్లియర్గా మనకు ABC సమద్విబాహు త్రిభుజం అని చెప్పి అందులో యాంగిల్ C 90 డిగ్రీస్ ఇవ్వడం జరిగింది. సో అంటే ABC సమద్విబాహు త్రిభుజం, ABC is isosceles triangle and angle C is 90 degrees is nothing but the triangle is isosceles right triangle. లంబకోణ సమద్విబాహు త్రిభుజము అవుతుందన్నమాట. సో మరి మనకు ఒకసారి అలా ట్రయాంగిల్ తీసుకుందాం. $90 give C. సో AC is 5 సెంటీమీటర్స్. AC ఇలా తీసుకోవచ్చు 5 సెంటీమీటర్స్. సో B, సో దిస్ ఈజ్ ABC. సో ABC ఈజ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్, యాంగిల్ C 90 డిగ్రీస్. సో ఇక్కడ మనకు ఐసోస్లెస్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి AC లెంత్ BC లెంత్ వీ కెన్ టేక్ AC ఈజ్ ఈక్వల్ టు BC సిన్స్ ట్రయాంగిల్ ABC ఈజ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. సో మరి యాంగిల్ C 90 డిగ్రీస్ తీసుకోవచ్చు. రైట్, ఇక నెక్స్ట్ మనకు AB లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో AB లెంత్, సో వీ నో దట్ ఫ్రమ్ ట్రయాంగిల్ ABC, సో అప్లయింగ్ పైథాగరస్ థీరం, సో AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. హియర్ AC ఈజ్ 5 సెంటీమీటర్స్, BC ఆల్సో 5 సెంటీమీటర్స్ సిన్స్ AC ఈజ్ ఈక్వల్ టు BC. So triangle ABC is isosceles triangle. So this AC length BC length equal అవుతుంది. Now substitute AB square is equal to 5 square plus 5 square. So that is equal to 25 plus 25, 50. So AB square is equal to 50. AB is equal to root 50 means 25 to 5 root 2 centimeters వస్తుంది. సో ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. 5 root 2 సెంటీమీటర్స్ మనకు ఆప్షన్ C అవుతుంది. ఆప్షన్ C. లేదంటే షార్ట్ కట్లో కూడా మనం ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడ మనకు AC ఈజ్ ఈక్వల్ టు BC ఇచ్చాడు కాబట్టి అంటే 2 sides ఈక్వల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ అన్నాడు. సో యాంగిల్ C 90 డిగ్రీస్ అన్నప్పుడు మనకు యాంగిల్ A 45 డిగ్రీస్ అవుతుంది. సో యాంగిల్ B వచ్చేసి మనకు యాంగిల్ B కూడా 45 డిగ్రీస్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో 45:45 degrees is to 90 degrees means 1:1:2. సో 1:1:2 రేషియోలో ఉన్నాయి. సో వాటికి ఆపోజిట్ సైడ్స్ మనకు ఏ రేషియోలో ఉంటాయంటే 1:1:2 రేషియోలో ఉంటాయి. మనకి AB అన్నప్పుడు సో ఇక్కడ మనకు ఆల్రెడీగా 45 డిగ్రీస్కి ఆపోజిట్ 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో ఇక్కడ 5 సెంటీమీటర్ వస్తుంది. సో దిస్ ఈజ్ 5 root 2 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇలా కూడా మనకు షార్ట్ కట్స్లో కనుక్కోవచ్చు. సో ఈ విధంగా చేయవచ్చు. రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ABC is an isosceles triangle
such that AB is equal to AC and angle B is equal to 35 degrees. AD is the median to the base BC, then angle BAD is. సో ABC అనేది సమద్విబాహు త్రిభుజం అని ఇవ్వడం జరిగింది. సో అందులో AB పొడవు AC పొడవుకు సమానమని ఇవ్వడం జరిగింది. సో మనము త్రిభుజం ABC తీసుకుందాం. ట్రయాంగిల్ ABC. సో ఇందులో మనకు AB ఈజ్ ఈక్వల్ టు AC అని ఇవ్వడం జరిగింది. సో AB ఈక్వల్ టు AC. సో వెన్ AB ఈజ్ ఈక్వల్ టు AC, their opposite angles are equal. Angle B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C. సో ఇక్కడ మనకు యాంగిల్ B 35 డిగ్రీస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు యాంగిల్ C కూడా మనకు 35 డిగ్రీస్ అవుతుంది. రైట్. సో నెక్స్ట్ వన్, AD ఈజ్ ద మీడియన్ టు ది బేస్ BC. సో ఇక్కడ AD ఈజ్ ద మీడియన్ అని ఇవ్వడం జరిగింది. సో AD ఏ నుంచి మనకు ఆపోజిట్ సైడ్కి ఇలా డ్రా చేద్దాం. AD ఈజ్ మీడియన్, బట్ ఇన్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్, సో AD ఈజ్ పర్పెండిక్యులర్ టు, in isosceles triangle median is perpendicular to the opposite side. In isosceles triangle, a median drawn from vertex to the opposite side. So that median divides opposite side into two equal parts, and also that median is perpendicular to that base. So here AD is perpendicular to BC. So AD is, this is perpendicular symbol, AD is perpendicular to BC. Right. From triangle ADB, సో ఇక్కడ మనకు ఆల్రెడీగా B 35 డిగ్రీస్ ఇవ్వడం జరిగింది. సో ADB ఈజ్ యాంగిల్ ADB ఈజ్ 90 డిగ్రీస్. సో వాట్ అబౌట్ యాంగిల్ BAD? సో యాంగిల్ BAD, దట్ ఈజ్ అవర్ క్వశ్చన్. సో యు నో దట్ in any triangle sum of three angles, ఏ త్రిభుజంలో అయినా కూడా మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు కాబట్టి, సో ఇక్కడ మనకు యాంగిల్ BAD వచ్చేసి యాంగిల్ BAD సో ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ 35 డిగ్రీస్ ప్లస్ 90 డిగ్రీస్. సో ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేసి 180లో సబ్ట్రాక్ట్ చేయొచ్చు. సో 180 మైనస్ 125 డిగ్రీస్, సో వి గెట్ 55 డిగ్రీస్. సో 55 డిగ్రీలు అవుతుంది. మనకు ఆప్షన్ 4 అవుతుంది. సింపుల్గా చేయవచ్చు. సో మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, సో క్లియర్గా మనకు ABC ఐసోస్సెలస్ ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది. సో AB ఈజ్ ఈక్వల్ టు AC ఇచ్చాడు, యాంగిల్ B 35 డిగ్రీస్ ఇచ్చాడు. సో AD మీడియన్ అని చెప్పాడు. సో AD మీడియన్ అని చెప్పినప్పుడు ఇక్కడ మనకు తెలియవలసిన ప్రాపర్టీ ఏంటంటే, సో దట్ మీడియన్ AD ఈజ్ పర్పెండిక్యులర్ టు BC. సమద్విబాహు త్రిభుజంలో సో ఒక శీర్షం నుంచి దాని ఎదుటి భుజానికి మధ్యగత రేఖను గీస్తే ఆ ఎదుటి భుజాన్ని మనకు రెండు సమాన భాగాలుగా చేయడంతో పాటు అలానే ఎదుటి భుజానికి లంబంగా ఉంటుందనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. సో ఈ విధంగా ఆ ప్రాపర్టీ ప్రకారం మనం ఆన్సర్ ఈజీగా చేయవచ్చు అన్నమాట. రైట్. సో మరి ఈరోజు క్లాస్లో మనము జామెట్రీ రేఖాగణితానికి సంబంధించి ట్రయాంగిల్స్ టాపిక్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకు అన్ని విభాగాలకు అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి, వాటిని తక్కువ టైంలో షార్ట్ కట్స్ లాజికల్గా ఏ విధంగా చేయాలో మనం తెలుసుకోవడం జరిగింది. అలాగే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా కూడా మనం చేయడం జరిగింది. షార్ట్ కట్స్లో చేసాం. మరి ఇవన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మరి ఈ జామెట్రీ మీద మంచి పట్టు సాధించవచ్చు. అలాగే ఎగ్జామ్లో కూడా మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.